పీక్ 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 అసలు ముందు పోయా లొకేషన్ ఏమైంది బ్రో బా పీక్ రైడ్కి వెళ్ళేది పీక్ అసలు పీక్ ఏమైందిరా తక్కువ ఉందంట పంపించా టోటల్ ఘాట్ రోడ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ మొత్తం మౌంటైన్ చలో మనం ఉన్న టెంట్ ఇదే అన్నమాట చూడండి జై శ్రీరామ్ మనకు మంచి ప్రైస్లో వచ్చింది మన ఆల్రెడీ టెంట్ ఉంది కాబట్టి 1 టెంట్ ప్లస్ మా టెంట్ అంటే ఫైర్ క్యాంప్తో కలిపి 1200 తీసుకున్నాడు మాకు టోటల్గా 6 మెంబర్స్కి డ్రైవ్ మాత్రం మస్తు వచ్చింది ఫుల్ సాటిస్ఫై మేమైతే కానీ కాళ్ళు నొస్తున్నాయి ఫుల్ నిద్ర లేదు నైట్ వండుకునే వరకంటే మాకు 2 అయింది సో మళ్ళీ 3:30కే లేచినాం మ్యాక్సిమం అంటే 1 అవర్ పడుకున్నాం అంతే ఇప్పుడు పోయి ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి అరకు ఓన్లీ 50 కిలోమీటర్స్ వచ్చే ఉంది సో 1.5 అవర్ పెడుతుంది సో ఈజీ కొట్టేయచ్చు మనం అది ఈ హైవే మీద 27 కిలోమీటర్స్ పోవాలి సో ఇంతకుముందు ఎంత ఘాట్ రోడ్ ఉంటుంటే లైక్ అక్కడ నార్మల్ రోడ్ ఉంటుండే కావచ్చు దీన్ని నేషనల్ హైవే చేసి ఉంటారు చలో మనం అరకు టు భద్రాచలం వెళ్ళిపోతున్నాం మేబీ మనకి ఇంకా 280 కిలోమీటర్స్ చూపెడుతుంది అప్రాక్స్ 7 అవర్స్ చూపెడుతుంది మనకి టైం ఇప్పటిపట్ల మా ప్లాన్ అనేది చేంజ్ చేసేసినాం లైక్ అరకు ప్లాన్ అనేది అరకు విజిట్ అయిన తర్వాత వద్దని చెప్పేసి మేము మళ్ళీ మా ఒక బాయ్స్కి వర్క్ ఉంది అని చెప్పేసి భద్రాచలం కొట్టేస్తున్నాం డైరెక్ట్ నాన్ స్టాప్ 280 కిలోమీటర్స్ చలో మనం అఫీషియల్లీ ఇప్పుడు ఒడిస్సా బార్డర్లోకి అంటే లైక్ ఒడిశా బార్డర్ స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం మనం ఒక 50 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది మనకి ఇది ఒడిశాకు ఎంటర్ అయ్యి ఇట్లా రైడ్ చేసి మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతాం లొకేషన్స్ మాత్రం బాగున్నాయి బ్రో ఈ రూట్లో రాజాకే ఒకట ఇది పాడేరు అనకాపల్లి ఏమైంది బ్రో మళ్ళీ ఘాట్ రోడ్ ఉందండి
సన్సెట్ కూడా చూస్తున్నాం. చింటూ వీడియో తీసింటుంది అది దాంట్లో. బా పీక్ రైడ్కి వెళ్ళి పీక్, అసలు పీక్. ఆగిరేంది ఏముంది రా. ఓకే తీస్తున్నారు ఆల్రెడీ. పీక్ అసలు పీక్ 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 అసలు. ముందు పోయా లొకేషన్. వర్త్ అంటే వర్త్. ఓకే ఇంకా ఏమైందిరా? పెద్ద స్టంట్ మలుపుకోవాలంట. గుండె ఎంత ఏమైందిరా? గాలి తక్కువ ఉంది. ఉందంట పంపించా సార్. పెట్రోల్ బంక్ కూడా ఏడు అనుకోరా అయ్యా. పోతూనే ఉన్నాం. 160 కిలోమీటర్ పోతుంది కదా బండి. మీకు పోతే మాది పోయినట్టే. నీది అరే మీకు ఇంకా ఎక్కువ ఉంటుందిరా ఇంకా నాకంటే. కానీ అరకు స్కిప్ చేసినందుకు వర్త్. మధ్యలో బండి పంక్చర్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవర్ వేస్ట్ అయింది ఇక. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ వెళ్తున్నాం. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది ఈజీగా. సో టోటల్ ఘాట్ రోడ్డు, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డరు, మొత్తం మౌంటైన్స్ ఎక్కినట్టు. ఈ కొండలు ఎక్కాల, కొండలు దిగాల. సో ఈ రోడ్ మొత్తం ఇదే రూట్ ఉంది. మెల్లగా చూసుకుంటూ 30-40 స్పీడ్లోనే పోతున్నాం ఇక. ఒక కొండ ఎక్కుడు ఉంది, తర్వాత కొండ దిగుడు ఉంది. కొండ ఎక్కుడు, కొండ దిగుడు మొత్తం ఇదే ఉంది అసలు రోడ్ మొత్తం. అసలు మార్నింగ్ వచ్చి ఉంటే, లైక్ అంటే డే టైంలో వచ్చి ఉంటే వ్యూని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. తెలంగాణలో కూడా వచ్చేసినాం. టైం వచ్చేసి 1:22 అవుతుంది. మనము భద్రాచలం కూడా రీచ్ అయిపోయినాం. ఇంకొక 1 km మనకి.
ఆర్ 4 o'clockకి స్టార్ట్ అయినాం. సో మధ్యలో బండి పంక్చర్ అయింది మా వాడిది. సో ఆడొక 1 hour వేస్ట్ అయింది, ఫుడ్కి 1 hour వేస్ట్ అయింది. ఎలా చూసి లాస్ట్కి 1:22కి మనము భద్రాచలం రీచ్ అయిపోయినాం. యాక్చువల్గా నేను రికార్డ్ ఏం చేయలేదు, ఇక నైట్ పూట కాబట్టి టోటల్గా ఘాట్ రోడ్ ఉన్నది. ఆల్మోస్ట్ 280 kilometers మేము ఒక 40 kilometers ఓకే అనే రోడ్లో నడిపాం తప్ప మిగతాది మొత్తం ఘాట్ రోడ్లో నడిపినాం మేము. అర్థం కాదు. అవునవునవును, మీ ఇల్లు కిరాకు ఉంది, నీకు మీ ఇల్లు కిరాకు ఉంది.